నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇవాళ మనము ఒక సిగ్గులేని చింతగింజ కథ చెప్పుకుందాం. ఆ సిగ్గులేని చింతగింజ ఎట్లా చెప్తా ఉంటుంది, కథలు ఎట్లా చెప్తా ఉంటుంది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ చింతగింజ ఎవరంటే మన ముఖ్యమంత్రి గారే. చింతగింజ వెనకటికంట సిగ్గులేదారే చింతగింజ అంటే ఏ ఊకో నేను నల్లగున్నా నాకేం సిగ్గి అని చెప్పేసి అన్నదంట. సేమ్ మన రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా గట్లనే ఉన్నది. అందుకే టైటిల్ కూడా సిగ్గులేని చింతగింజ కథ అని చెప్పిన. ఇవాళ వనపర్తికి పోయిండు, వనపర్తిలో సభ పెట్టిర్రు. ఆ సభని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేసిండు ఆయన. ఆ సభలో ఏం చేసిండంటే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిరంట. ఏం అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఏం పేరు లేదు, అలా ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్ దాంట్లోనే పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడంతో పాటు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నాడంట ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు. ఏం ప్రజాపాలన కార్యక్రమమో లేకపోతే ఏం అభివృద్ధో తెలియదు, సరే అది పక్కన పెడితే అక్కడికి వెళ్ళి ఆయన ఇవాళ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలు గారు చెప్పినా కదా, ఇగో ఇదే సిగ్గులేని చింతగింజ కథ వ్యాఖ్యలు చేసిండు ఆయన. ఏం వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ఎస్ఎల్బీసీకి సంబంధించి ఒక వ్యవహారం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ నుంచి కొంత 13 కిలోమీటర్ దాటిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలల తర్వాత వీళ్ళు తవ్వకాలు ప్రారంభించిన 4 రోజులకు ఈ కెనాల్ అనేది కూలిపోయింది. ఆ కూలిపోవడంతో పాటు అందులో ఒక 8 మంది కార్మికులు, 6 కార్మికులు, 2 ఇంజనీర్లు చనిపోతే ఇప్పటికి ఇవాళకి 8వ రోజు అది కూలిపోయి కూడా. మన ముఖ్యమంత్రి గారికి ఈ 8 రోజులల్లో ఒక రోజు పోయి ఆడ నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడానికి సమయం ఉన్నది. దాని తర్వాత ఈడ చిన్న కార్యక్రమాలు చేసుకోనికి సమయం ఉన్నది. అట్లనే టక్కున ఎప్పుడు పిలిచిండో, ఎందుకు ఈయన పోయిండో, ఎందుకు కలిసి వచ్చిండో ఎవరికి తెలియదు. కానీ ప్రధానమంత్రి కాడికి పోవడానికి సమయం ఉన్నది, ఆయన పోయి కలిసి వచ్చిండు. ఆ నుంచి మీడియా వాళ్ళతో చిట్చాట్ చేసిండు. ఇదంతా సమయం ఉన్నది ముఖ్యమంత్రి గారికి. 8 రోజుల తర్వాత ఇవాళ సమయం కుదిరింది. అంటే రోజుకు 18 గంటలు 20 గంటలు పనిచేస్తున్నాడు సారు, నిద్రనే సరిపోతలేదంట, ఇంట్లో కూడా అనుకుంటలేదంట, మరి ఏడ అనుకుంటున్నా ఆయన. సో ఈ సమయం లేక ఇవాళ సమయం దొరికింది. ఇలా వనపర్తిలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో కొన్ని సుభాషితాలు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? ఎస్ఎల్బీసీని 32 కిలోమీటర్ల మేర కాంగ్రెస్ ప్రభుత్వం తవ్విందంట, బీఆర్ఎస్ సర్కారు 2 కిలోమీటర్ల మేరనే తవ్విందంట 10 ఏళ్లలో. మరి అబద్ధాలు అనాలన్నా లేకపోతే ఇవి సిగ్గులేని మాటలు అనాలన్నా ఏందనేది అర్థం కాదు. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు చూపించిన తర్వాత వాస్తవాలు మీకు చెప్తాను. నేను చెప్పడం కాదు, ఇదే కాంగ్రెస్ మంత్రి, అదే జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఇంకొక ఆయన కూడా వాస్తవాలు చెప్పిండు. ఈయన ఇద్దరు వినిపిస్తా. ఫస్ట్ ముఖ్యమంత్రి గారి మాటలు వినిపిస్తా, వినండి ఒకసారి. ఇగో పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావున్న ఎస్ఎల్బీసీ పని రాయిపోవడం వల్ల ఇవాళ కుప్పగుడి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల పైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను, మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పగించి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించ ఇది ఏమంటున్నాడు ఆయన, ఎంత నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాడు చూడండి. కాంగ్రెస్ అంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల ప్రకారం 32 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్విందంట. టన్నెలు సొరంగం తవ్విందంట. ఇది 32 కిలోమీటర్లు. బీఆర్ఎస్ సర్కారు కేవలం 2 కిలోమీటర్లే తవ్విందంట. 32 కిలోమీటర్లు కాంగ్రెస్ తవ్విందంట, కేవలం 2 కిలోమీటర్లే బీఆర్ఎస్ తవ్విందంట. పడావు పెట్టడంతో దాన్ని మొత్తం ఆగమైపోయింది. ఇలా మేము వచ్చి ప్రారంభించగానే అది కూలిపోయింది. ఆ కూలిపోవడానికి కారణం కేసీఆర్ వల్లనే అలా 8 మంది అలా పడి చనిపోయారు. మేమేం చేయలేదు, మాకు అసలు మేము చాలా సత్శీలులము, మేమేం తప్పు చేయలేదు అన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇదే కాంగ్రెస్ మంత్రి ఇంకొక ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. ఎన్ని తవ్వింది సార్? 22 కిలోమీటర్లు. ఇక చూడండి ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం మొత్తం 44 కిలోమీటర్లలో
ఎవరు జూపల్లి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటి రాస్తా చూడు జూపల్లిది. జూపల్లి చెప్పిన దాని ప్రకారము 44 కిలోమీటర్ల టన్నెల్లో సొరంగంలో కాంగ్రెస్ గవర్నమెంటు 9 ఎప్పటి నుంచి 2005లో ప్రారంభమైంది ఈ టన్నెల్. 2005 నుంచి 2014 దాకా, అంటే అది కూడా అటు ఇటుగా ఓ 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ 9 ఎంత ఇక చెప్పు. 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. ఎంత? 24 కిలోమీటర్లు తవ్వింది. ఈయన చెప్పిన దాని ప్రకారం 24 కిలోమీటర్లు తవ్వింది. ఇంకా బీఆర్ఎస్ మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. ఈయన చెప్పిన దాని ప్రకారం 11 కిలోమీటర్లు టీఆర్ఎస్ సర్కారు, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, అది 11 కిలోమీటర్లు టీఆర్ఎస్ సర్కారు తవ్వింది. అంటే ఎంత అయింది ఇప్పుడు ఇందులో? 35 కిలోమీటర్లు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఇంకా కావాల్సింది ఎంత? ఇంకా అవి ఒక 5 ఇంకొక 4 అంటే 9 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉన్నది ఇప్పుడు తోమాల్సింది. 9 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉన్నది ఈయన చెప్పిన దాని ప్రకారం. మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇంకో 32 కిలోమీటర్లు మీ మీద వినాం, 32 కిలోమీటర్లు మీ మీద వినము, కేవలం కేసీఆర్ 2 కిలోమీటర్లు వినా అని చెప్పేసి అబద్ధం, పచ్చి అబద్ధం చెప్పిండు ఆడుకోయి. ఇంకా ఈ అబద్ధానికి ఇంకొక డాక్యుమెంట్ రూపం కూడా చూపిస్తాను నేను, చూడండి. ఇగో ఇక్కడ ఉందా, ఇది డాక్యుమెంట్ రూపం. ఇది ఏంటిది? ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2006 నుంచి దీనికి అలొకేషన్స్ స్టార్ట్ అయినాయి. 2008-9లో ఇది ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉమ్మడి సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కథ ఎంత? 2008-9లో 2968 మీటర్లు, 9-10లో 3086 మీటర్లు, 10-11లో 3259 మీటర్లు ఎంత పొడుగుదాం వీరు అనేది. దాని తర్వాత 11-12లో 4474 మీటర్లు, 12-13లో 4215 మీటర్లు, 2013-14లో 4888 మీటర్లు. మొత్తము కాంగ్రెస్ హయాంలో అంటే 10 సంవత్సరాల సమయంలో 2005 నుంచి 2013-14 దాకా జరిగినటువంటి ఎన్ని మీటర్లు జరిగింది? 22,890 మీటర్లు వీళ్ళు తోమకాలు చేసిరు. ఇంత పొడుగుదా మీరు. దాని తర్వాత ఇక బీఆర్ఎస్ హయాం ఇది ఇగో డీటెయిల్స్ ఆఫ్ వర్క్ డన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి తవ్వకం ప్రాసెస్ ఎంత జరిగిందని చూడండి. 2014 జూన్ నుంచి మార్చి 2015 వరకు 1809 మీటర్లు, 15-16లో 1339 మీటర్లు, 2016-17లో 2573 మీటర్లు, 2017-18లో 2796 మీటర్లు, 2018-19లో 1396 మీటర్లు, 2019-20లో 141 మీటరు, 2020-21లో కరోనా టైంలో అప్పటిదాకా మొత్తానికి బంద్ పెట్టేసిందిగా 2021-22లో 977 మీటర్లు, 22-23లో 453 మీటర్లు. ఇప్పుడు ఈ సంవత్సరము ఇంకా ఏమీ మొదలు కాలేదు, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. అంటే కాంగ్రెస్ హయాంలో 22,890 మీటర్లు అంటే దాదాపు 22 కిలోమీటర్లు కాంగ్రెస్ హయాంలో దొమ్మితే 11 కిలోమీటర్ల 482 మీటర్లు బీఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ హయాంలో 22,000 కిలోమీటర్లు, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హయాంలో 11 కిలోమీటర్లు. ఇక్కడ 22 కిలోమీటర్లు, ఇక్కడ 11 కిలోమీటర్లు, మొత్తము 33 కిలోమీటర్లు, 34 కిలోమీటర్లు వేసుకోండి. ఇంకా 10 కిలోమీటర్ల టనల్ తోమాల్సి ఉంది, 34 కిలోమీటర్ అయింది. ఈ వాస్తవాలను మరి ఇట్లా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పటిదాకా ఆయన కనీసము ఇవాళ సాయంత్రం దాకా వెలికి తీస్తామని చెప్పిర్రు. ఆ 4 మృతదేహాలు గుర్తించినవి బయటికి తీయాలి, ఇంకా 4 లోపలు ఉన్నాయి, బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం ఫెయిల్యూరు కొట్టొచ్చినట్టు క్లియర్ కనపడతా ఉంది. నేను పొద్దుగాల కూడా మార్నింగ్ న్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. అసలు టన్నెలు ఇప్పుడు అవుట్లెట్ నుంచి తవ్వకాలు ప్రారంభిస్తే వీళ్ళు వచ్చిన కానుంచి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానుంచి ఒకవేళ వీళ్ళకు ఎస్ఎల్బీసీ మీద చిత్తశుద్ధి ఉండి కృష్ణా జలాలను మనం వాడుకోవాలనే సోయిలకు ఉంటే ఇప్పుడు అవుట్లెట్ని తవ్వకాన్ని ప్రారంభించేవాళ్ళు. అప్పుడెప్పుడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను అమెరికాకు పోయి నేనే బేరింగ్ తయారు చేసి దానికి పూత ఊసి అక్కడ విమానంలో ఏమంటారు షిప్లో వేసి వచ్చిన నేను విమానం ఎక్కి ఆ చెన్నై పోర్టుకు వచ్చి ఆగింది అని చెప్పేసి పేపర్ల వార్తలు రాపించుకుర్రు.
ఆ చెన్నై పోర్టుకు వచ్చినటువంటి బేరింగ్ ఆడనే నిలుగుతుంది. ఇప్పటిదాకా ఆ బేరింగ్ చేయలేదు, అవుట్లెట్ నుంచి తవ్వకాలు ప్రారంభించలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇలా బహిరంగ సభలో ఏం మాట్లాడుతున్నాడు? జనం పిచ్చోళ్ళు కదా, అమాయకులు, ఏం చెప్పినా నమ్ముతారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చెప్పినా నమ్ముతాడు. అందుకని ఇగో కేసీఆరే మొత్తం గులగొట్టిపోయిండు. కేసీఆర్ ఆడుకోయి గడపార తీసుకొని ఆ టన్నల్ని ఇట్లా పొడిస్తే అది మొత్తం కూలిపోయింది. నేను నా మంత్రివర్గము నా అధికార యంత్రాంగము ఎండిపోయిన షెర్లకు పోయి గడ్డి వీక్తున్నాం మేము. సో కాబట్టి ఇదంతా ఇట్లా కేసీఆర్ పాపం ఇదంతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అనమాట. ఇది మనం నమ్మాలి తెలంగాణ ప్రజలు. ఈడ ఈ లెక్కలు అబద్ధము చెప్పేది, ఈ లెక్కలు అన్ని అబద్ధము. ఆడ మంత్రి జూపల్లి చెప్పింది అబద్ధము, ఓన్లీ రేవంత్ రెడ్డి చెప్పింది మాత్రమే నిజం. మరీ గింత పచ్చి అబద్ధాలను బహిరంగ సభలలో అబద్ధాలు చెప్తారు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారు. ఎక్కడ చూసినా అబద్ధాలు చెప్పడమేనా? ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆ హోదాకి దానికి ఒక అది ఉండాలి కదా, గౌరవం. ఇదేం పద్ధతి అండి? ఇక చూడండి, ఇంత క్లియర్గా కనపడతా ఉంటే ఇట్లా చెప్తున్నాడు. మన ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా నేను క్లియర్గా, ఇది పక్కా అబద్ధం. ఇదంతా రేవంత్ రెడ్డి చెప్పింది మొత్తం అబద్ధం. ఈయన కూడా కొంత అటు ఇటుగా కొంత చూపెళ్ళి జర్ర 22 ఉంటే 24 అని చెప్పిండు, వీళ్ళు 11 ఉంటే 11 అని చెప్పిండు. కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రం పచ్చే అబద్ధాలు, ఒక్కటి కాదు అన్ని మొత్తం అబద్ధమే చెప్పిండు ఎస్ఎల్బీసీ గురించి. అసలు వాస్తవానికి ఇదే ఎస్ఎల్బీసీలో నేను పొద్దుగాల కూడా చెప్పిన, టన్నల్ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇదేమో ఇన్లెట్ ఇది, ఇటేమో అవుట్లెట్. అంటే ఇదేమో ఎదురుగా తోముకుంటూ పోతుంది, అదేమో ఇక్కడ నుంచి తోముకుంటూ వస్తారు. ఇప్పుడు ఇందులో ఒక మిషన్ ఉంటుంది, ఇందులో ఒక మిషన్ ఉంటుంది. ఈ టీబీఎం ఉంది కదా, ఈ టీబీఎం మిషన్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ రెండు తోముకుంటూ వస్తున్నాయి. ఇది బంద్ పెట్టిరు చాలా రోజులు, బంద్ పెట్టి. మరి కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా సోయి ఉంటే ఈ ఎస్ఎల్బీసీ మీద ఓ ప్రేమ కారిపోతే ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇది స్టార్ట్ చేయకుండా ఈ ఇన్లెట్ని స్టార్ట్ చేసారు. ఇన్లెట్ ఎట్లా ఉంటుంది అంటే ఇది ఇక్కడ డౌన్ ఉంటుంది, ఇక్కడ హైట్ ఉంటుంది. ఏమన్నా ఊట గీట వచ్చిందంటే ఇదంతా ఇట్లా పేరుకుపోతుంది. ఇదే అవుట్లెట్ అనుకో, ఏమన్నా ఊట వచ్చినా కానీ ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది గ్రావిటీ ద్వారా. వాటర్ నిల్వవు, వాటర్ కానీ ఏదైనా కానీ ఈజీ అవుతుంది. ఇది పక్కన పెట్టరు, దీని బేరింగ్ పోయిందని ఈ మిషన్ మొత్తానికి నడుస్తలేదు, పక్కన పెట్టరు. ఈ చెన్నైకి వచ్చి ఆ బేరింగ్ ఆడనే ఉన్నది, ఆ చెన్నై నుంచి తెస్తలేరు, దీన్ని ఫిట్ చేస్తలేరు, నడిపిస్తలేరు. ఇది పక్కన పెట్టేసారు, 15 నెలలకెళ్ళి పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసారు. దీన్ని స్టార్ట్ చేస్తే దీని పక్కన ఇక్కడ షియర్ జోన్ అని ఒకటి వచ్చింది. షియర్ జోన్ అంటే ఆ రాతి పొరల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అనమాట. 2 రాతి పొరల మధ్యలో ఉన్నటువంటి గ్యాపు, అది 8 మీటర్ల మేర ఆ గ్యాప్ ఉన్నది. అందులో మొత్తం మెత్తటి మట్టి లాంటి పొర ఉన్నది. కాబట్టి అది దాట వరకే ఇక్కడ నుంచి మొత్తం మట్టి వచ్చి పడ్డది, ఊటొచ్చి పడి ఇది మొత్తం కూలిపోయి ఆ 8 మంది అందులో చనిపోయారు. దీనికి కారణము ఈ 15 నెలలు వీళ్ళు గడ్డి వీకిర్రు. ఈ 15 నెలలకు వెళ్ళి 4 రోజులు పనిచేసి 13 మీటర్లు తొమ్మిరంట అంతే. ఆ 13 మీటర్లల్లో ఈ ఉన్నటువంటి షియర్ జోన్ దాటంగానే ఎర్రగా కూలిపోతే దాన్ని గత ప్రభుత్వం మీద నెట్టేసి ఇక మా తప్పేం లేదు అంత కేసీఆరే చేసిండు అని చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇంకా విమర్శలు, ఇంకా గత పాలకులు, ఇంకా ఏదో ఉన్నటువంటి ప్రయత్నం చేయకండి. ఇంకా అయిపోయింది ఆ ముచ్చట ఒడిసిపోయింది. పొద్దుగాలనేమో నీ సీఎం పిఆర్ఓ ఓవైపు వరి ఎండిపోతున్నారు ఆయన, ఓవైపు ఆగమవుతున్నారు రైతులు అని చెప్పేసి జనం గోసపడుతుంటే అద్భుతంగా వరి పండింది అని చెప్పేసి ఈనాడులో ఆర్టికల్ రాపించుకొని దాన్ని ట్విట్టర్లో పెట్టి షేర్ చేపిస్తూ ఉంటుంది నీ బ్యాచ్ మొత్తం. నువ్వేమో ఇట్లా పబ్లిక్లోకి పోయి ఈ విధంగా అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇవి బంద్ పెట్టాలి, ఇవి బంద్ పెట్టి ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఇంకా కూడా ఇట్లా నేను ఏ అబద్ధం చెప్పినా ఇంటర్ జనము అని అనుకుంటే మాత్రం అది అమాయకత్వం అవుతుంది.